సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించగా గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు సభలో ఆమోదం తెలిపారు. సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చించగా గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణలో ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపైన చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. కేంద్ర జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారుల్ని నిలదీశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవటం లేదని ఢిల్లీలోనూ ప్రచారం నడుస్తోందని పవన్ తెలిపారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావటం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. జేజేఎం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని లోకేష్ తెలిపారు. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన దృష్ట్యా ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మద్యం, ఇసుక మాఫియాను అరికట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేషన్ మాఫియాను అరికడుతున్నామని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి అన్నారు. ఉద్యోగం అనేది ఒక ఆప్షన్ మాత్రమేనని, స్వయం ఉపాధి ద్వారా మనతో పాటు మరో 50 మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సభాధ్యక్షత వహించగా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తదితరులు హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే చట్టాలు, విధానాల అమల్లో ముందంజలో ఉన్నామని, ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సమూలంగా మారబోతోందని, ఇప్పటికే 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతోందని, ఆ నివేదికలను గౌరవ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆయన మార్గనిర్దేశనంతో ముందుకు వేయనున్నట్లు వివరించారు. కొండ ఎక్కాలనగానే సగం మంది చతికిలు పడ్డారు. నాలాగా లావుగా ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు అందరూ చతికిలు పడ్డారు. కానీ కొంతమంది వచ్చారు, ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ కొండ దగ్గరికి చేరారు. ఎలా జరుగుతుందో ఇదేదో కొత్తగా ఉంది ఈ పరీక్ష అని చెప్పేసి అందరూ చూడడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. జరుగుతూ ఉంది. చాలామంది సగం వరకు ఎక్కగానే కిందకు వచ్చేసారు. ఎందుకంటే ఆ సగం తర్వాత కొండ ఇంకా నిట్ట నిలువుగా ఉంది. జారితే ప్రాణాలు కూడా నిలవు, అంత నిట్ట నిట్టారుగా ఉంది. అంత స్టీప్గా ఎక్కలేక సగం మంది దిగిపోయారు. ఇంకొంచెం మంది మరొక మీటరు, ఇంకో మీటరు ఎక్కిన తర్వాత ఇంకా లాభం లేదులే అని దిగిపోయారు. వాళ్ళలో ఒక్క యువకుడు మాత్రం ఎక్కుతానే ఉన్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఒరే ఎక్కద్రా, దిగరా దిగరా, పడిపోతావురా, చనిపోతావురా అని అరుస్తూనే ఉన్నా వినిపించుకోకుండా ఎక్కుతానే ఉన్నాడు సాధించాడు.
అనంతరం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతోందని వాటి ఫలాలు విభిన్న ప్రతిభావంతులకు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమగ్ర సుస్థిర భవిష్యత్తు కోసం విభిన్న ప్రతిభావంతుల సారథ్యాన్ని విస్తరించడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించడం ఇతివృత్త సారాంశంతో ఈ ఏడాది దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. థీమ్ని ఈసారి కూడా యునైటెడ్ నేషన్ నిర్ధారించింది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో చాలా వరకు గవర్నమెంట్ నుంచి ఏదైతే పాలసీలు చేస్తున్నాయో ఇవి ప్రతి ఒక్కరికి చేయాలని అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు కానీ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది అందాలని అనేక రకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. సో అట్లాగే దీన్ని అమలు చేసే దాంట్లో మన జిల్లా వరకు సో డిజేబుల్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, సో ఫీల్డ్ ఆఫీసర్స్ అయితేనేంటి, జిల్లా యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికి అందజేసేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. సో దాంట్లో ఏమాత్రం లోపం ఉన్నా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా దాన్ని మరీ ఒకసారి పరిశీలించుకొని సో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దానికి రీచ్ అవ్వడానికి అన్ని ప్రభుత్వ పథకాలని ప్రతి ఒక్కరికి అందేలాగా అమలు చేయడానికి ఈ జిల్లా యంత్రాంగం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధిస్తారు, అవరోధాలను అధిగమించి అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తోందన్నారు. అందుకే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి 3,000ని 6,000 చేశారు. అంతేకాదు డయాలసిస్ అని దీర్ఘకాలిక ఇబ్బందులకు గురైన వాళ్ళకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 100% వికలాంగులు చాలామంది మంచం మీద ఉంటారు. వాళ్ళు ఒక్క అడుగు కూడా కదలలేరు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళ ఇంటి పెద్దలు లేకపోతే ఎవరో వాళ్ళు చేయాల్సి ఉంది. అలాంటి వారికి 15,000 రూపాయలు వారు 100% వికలాంగులు అని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ చేసి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు గత 2014-19 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్ ఆ రోజున 1,10,000 రూపాయలు విలువ కలిగిన మోటార్ బైక్స్ని కొన్ని వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పావన కృష్ణానదీ తీరాన కొలువైన తాడేపల్లి భవానీ జలశంకరాలయంలో స్వామివారిని దర్శించుకుంటే మదిలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్తీక మాసం ముగిసిన సందర్భంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నగరంలోని తాడేపల్లి పవిత్ర కృష్ణానది తీరాన కొలువైన భవానీ జలశంకరాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాలను స్వీకరించారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్తీక మాసం 4 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఆలయంలో కొలువై ఉన్న శివలింగానికి స్వయంగా భక్తులే అభిషేకాలు నిర్వహించారు. 4 రోజుల పాటు ఇక్కడికొచ్చే భక్తులందరికీ తీర్థప్రసాదాలతో పాటు వివిధ రకాల అల్పాహారాలను ఏర్పాటు చేశారు. నేడు నిర్వహించిన అన్న సంతర్పణకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. అనంతరం దేవస్థానం కమిటీ గుత్తికొండ శివనారాయణ మాట్లాడుతూ ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు, అమ్మవార్లను భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే పూర్తవుతాయన్నారు. ఈ విశ్వాసంతో కారణంగానే నిత్యం భక్తులు ఈ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారన్నారు. గుత్తికొండ శ్రీమన్నారాయణ గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నాం. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఏ రకమైన ఆటంకాలు లేకుండా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుంది. ఇక్కడ విశ్వాసంతో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు. శివరాత్రికి అయితే సుమారుగా 30,000 మంది జనం వస్తారు. అదేవిధంగా వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని, పూజలు చేసుకుని, అభిషేకాలు చేసుకుని వెళ్ళి మళ్ళీ మాకు వచ్చి చెప్పారు, మా వివాహం ఫిక్స్ అయిందండి, సంతోషంగా చెప్పారు. ఆ విశ్వాసంతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలామందిగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేసి ముందుకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కాకుండా దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శివరాత్రి, మహాశివరాత్రి, గణేష్ చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠులు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాం.
భక్తులు వారి వారి నమ్మకాలు పూర్తి చేసుకోవడం కోసం ఇక్కడికి ఇరువుగా వచ్చి అనంతరం ధర్మకర్త ఈపుగంటి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని పర్వదినాలతో పాటు దసరా మహోత్సవాలను సైతం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు, ఉదయం స్వామివారికి అభిషేకం, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి నివేదించిన మహాప్రసాదాన్ని 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. ఈరోజు అన్నప్రసాదం కార్యక్రమం పెట్టుకుని అందరూ భక్తులంతా అన్నప్రసాదాలు తీసుకోవాలని కోరిక. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు వెంటనే పూర్తవుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆలయ కమిటీ సభ్యులు గుత్తికొండ శివనారాయణ, గోపాలకృష్ణ, ప్రభాకర్, బసవయ్యలతో పాటు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇవాళ అన్నదానం జరగడం కారణం విశేషం ఏంటి అంటే కార్తీక మాసం పూర్తయిన తర్వాత స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కూడా అన్న సమారాధన చేయటం వల్ల ఆ స్వామివారికి చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ చాలామంది కూడా వచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపాపాత్రలు కాగలుగుతున్నారు అని చెప్పని ఆ స్వామివారి విన్నపం. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయం ఇంకా తమ ముందుకు రాలేదని, వస్తే పరిశీలిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం కేంద్రం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని 10 ఏళ్లుగా ఎలాంటి అడుగు ముందుకు పడలేదని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ దృష్టికి తెచ్చారు. అసలు కడప స్టీల్ ప్లాంట్ను పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ ప్రశ్నకు కేంద్ర మంత్రి కుమారస్వామి బదులిచ్చారు. My question is regarding to just press the button. Setting up a steel plant at Kadapa in Andhra Pradesh. According to AP Reorganization Act, central government has supposed to set up a steel plant at Kadapa. Even after 10 years, nothing has happened. Whether ministry is going to take up this issue because it is a act promise according to AP Reorganization promise. So now I requesting the minister whether he is going to consider that or not. Honorable Speaker, at present, that issue is not in front of our ministry at this stage. If that issue comes, actually, we will try to consider it at this stage. టవర్ లైన్ రోడ్డు విజయవాడ నగరానికి మణిహారం లాంటిదని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ రోడ్డు వేయడం ద్వారా ఎన్నో కాలనీల ప్రజలకు రవాణా సౌకర్యం సులువుగా మారిందన్నారు. నాక్ కళ్యాణ మండపం వరకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గురునానక్ కాలనీ సమీపంలోని టవర్ లైన్ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణంపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారులు మరియు స్థానికులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు 2014 నుంచి 19 వరకు టవర్ లైన్ రోడ్డు 17 కోట్లతో చాలా వరకు పూర్తి చేశామన్నారు. నాక్ కళ్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణం కొంతమేర నిలిచిపోయిందన్నారు. స్థానికులు కాశీ అనే వ్యక్తికి చెందిన విలువైన ల్యాండు రోడ్డుకు పోతుందని, దానికి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్తో చర్చించి ప్లాన్ను రూపొందించి త్వరితగతిన నిర్మాణం చేసేలా చూస్తామన్నారు. స్థల యజమానులకు ప్రభుత్వం తరపున టీడీఆర్ బాండ్లు అందజేస్తామన్నారు. టవర్ లైన్ రోడ్డు అనేది విజయవాడకు మణిహారం లాంటిది. 2014-19 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన యొక్క సహకారంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకే నిర్ణయంతో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసిందే మొదలు సుమారు 17 కోట్లతో చాలా వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఆ రోడ్డు పడిన తర్వాత అనేకమైన కాలనీలకి ఒక స్పేస్ వచ్చినట్టు, ఒక చక్కటి విశాలమైన గాలి పీల్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు రావటం వల్ల అన్ని కాలనీలకి రహదారి ఏర్పడటం, కాలనీలన్నీ కూడా ఆ రోడ్డుకి ఎక్స్పోజ్ అవటం, అది ఒక బ్రహ్మాండమైన రోడ్డుగా తీర్చిదిద్దారు. దానికి మన నాక్ కళ్యాణ మండపం దగ్గర ఒక ముక్క మాత్రం ఇంకా మిగిలి ఉంది. దానికి కాశీ గారు వాళ్ళ ల్యాండ్, విలువైన ల్యాండ్, సుమారు 100 కోట్ల రూపాయలు విలువ గల ల్యాండు ఆ రోడ్డు కింద పోతుంది. కాబట్టి వాళ్ళు అడిగే న్యాయబద్ధమైన ఆ బాండ్లు, టీడీఆర్ బాండ్లు ఇచ్చే విధానంలో వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇవాళ మేము కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది.
మళ్ళీ 2 రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దివ్యాంగుల ఉద్యోగులకు అలవెన్స్లు ప్రమోషన్లు కల్పించాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి జయరామయ్య కోరారు. అధికారుల దృష్టికి ఎన్నోసార్లు సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి జయరామయ్య మాట్లాడుతూ ఏపీ పీటీడీ సంస్థలో దివ్యాంగులకు రావాల్సినటువంటి ప్రమోషన్ల విషయమై అనేక సార్లు పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై దివ్యాంగులకు రావాల్సినటువంటి హక్కులపై చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామన్నారు. జేఏసీగా ఏర్పడి దివ్యాంగుల హక్కుల సాధనకై తమ అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం అసోసియేషన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రతిభావంతులైన దివ్యాంగులకు అవార్డులను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బా సురేష్ రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంగమం అనేటటువంటి ఈ యొక్క అసోసియేషన్ స్థాపించుకోవడం జరిగింది. ఈ 2వ సంవత్సరము ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మరియు అలాగే ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలతో ఈరోజు యొక్క ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. అయితే మా యొక్క ఆర్టీసీలో దివ్యాంగులకు ప్రమోషన్స్లో జియో నంబర్ 77 4% ప్రమోషన్లో రిజర్వేషన్ అనేటటువంటి దాని గురించి అడుగుతున్నాము. అయితే ఈ జనవరిలో లెటర్ ఇచ్చారు, లెటర్ పూర్వకంగా. అయితే దాన్ని సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యొక్క రిజర్వేషన్ని అమలు పరచకుండా ఉన్నారు. రోస్టర్లో చూపించి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆర్టీసీ చైర్మన్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీఏ గారికి కూడా మా యొక్క సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి విరాళం అందజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని చంద్రబాబును కలిసి ₹1 కోటి నగదు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ₹1 కోటి విరాళంగా ఇచ్చామని తెలిపారు. తమ తల్లి ఇందిరాదేవి పేరిట ఆమె కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్లు పి జయలక్ష్మి చెప్పారు. ఆమె త్యాగనిరతి స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్గా ఉన్నారు. సూపర్ 6 మాత్రమే కాదు, ప్రజలు కోరే పీపుల్ 6 సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారావు అన్నారు. ఉచిత గ్యాస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా లోకాన్ని మోసం చేశారని ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారావు మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6లో పెన్షన్ తప్ప ఏమీ అమలు చేయలేదన్నారు. ఉచిత గ్యాస్ విషయంలో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను రంగులు మార్చి మళ్లీ అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజా పోరాటాలతోనే నిజమైన ప్రతిపక్షంగా నిలబడతామని, అందులో భాగంగా విజయవాడ జింకానా గ్రౌండ్స్లో 4వ ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరు చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పెన్షన్ పథకం తప్పించి మిగిలిన ఏవి కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మొన్న గ్యాస్ పథకానికి బండలకి మామూలుగా దీపావళికి ఇస్తానని చెప్పి అన్నా సరే వాటిని మీ సొంత డబ్బులతో మీరు కొనుక్కోండి, తర్వాత మీ బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి ఆ రకంగా దాన్ని మతలబు చేస్తూ ఉన్నారు. అలాగే మరి ప్రతి వాళ్ళకి కూడా అమ్మఒడి బదులు తల్లి దేవుని అని చెప్పేసి ఆ రకంగా ప్రతి మహిళకి కూడా చేయూత బదులు ప్రతి మహిళకి ₹1500 ఇస్తానని చెప్పేసి ఇటువంటి పథకాలన్నింటిలో కూడా ఆయన ఎలక్షన్ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం మహిళలందరికీ కూడా బస్సు పాసు ఫ్రీ అని చెప్పేసి చెప్పారు. అలాగే రైతు భరోసా ₹12,000 నుంచి ₹15,000 పెంచుతుందని చెప్పేసి అన్నారు. అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా నెలకు ₹2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఆయన ఏంటంటే ఆ ఒక్క పథకం తప్పించి మిగిలిన పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాపులపాడు మండలం వీరవల్లి ఎంపీపీ మెయిన్ స్కూల్లోని భవితా కేంద్రం నందు దివ్యాంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజం అభివృద్ధి యొక్క ప్రతి స్థాయిలో వికలాంగుల హక్కుల శ్రేయస్సును ప్రోత్సహించడం, సంస్కృతి జీవితంలో అన్ని అంశాల్లో వికలాంగుల పరిస్థితిపై అవగాహన పెంచడానికి ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండపనేని ఉమావరప్రసాద్, ఎంపీటీసీ అమృతవల్లి, సూర్యనారాయణ, మండాది రవీంద్ర, గ్రామంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మోహన్ కృష్ణ, భగీరథి, ఉషారాణి, జగతి, స్పెషల్ ఎడ్యుకేటర్ చంద్రకళ, ఐఈఓ టీచర్లు సుశీల, నాగమణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు. అట్లాగే టీచర్స్ వాళ్ళు చెప్తుంటారు, ఎన్ని చెప్తుంటారు, ఎంతో స్థానంగా ఓర్పుగా ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అట్లాగే తల్లిదండ్రులు కూడా మీరు జాగ్రత్త తీసుకుని ప్రభుత్వం వారు అందించే సహాయాలు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుని వాళ్ళందరూ కూడా మెరుగుపడి వాళ్ళ జీవితంలో వాళ్ళ పురోగతి చెంది ఎంతో కొంత జీవిత సాఫల్యంతో కూడా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువగా తల్లిదండ్రులు వారి టీచర్ యొక్క వాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పేది కూడా ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాన్ని కూడా తీసుకుని వాళ్ళ పిల్లలని మంచి ఏ రకమైన ఫీల్ అవ్వకుండా మానసిక వికలాంగా ఉంటారు, శారీరక వికలాంగా ఉంటారు, అంత ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా సరైన ట్రైనింగ్ ఇచ్చి పద్ధతిలో. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట సిమెంట్ గోడౌన్ నందు అయ్యప్ప స్వామి పడి కనుల పండుగ సాగింది. లక్ష్మీ తాతయ్య, బాలయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అభిషేకం, గురు సత్కారం, పడిపూజ వైభవపేతంగా జరిపించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప భజన బృందం, గురుస్వామి డోలక్ శ్రీను ఆధ్వర్యంలో భజన పాటలు ఆలపించారు. అయ్యప్పలు, భవానీలు, శివస్వామి దీక్షపరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.